ఎక్కడున్నాడో తెలియకుండా మనిషి ఎక్కడున్నాడో లేదు, ధ్వని మాత్రమే వినపడుతోంది. గణేశాయ నమః అనేటువంటి నామం మాత్రమే వినపడుతోంది. అతను కైరాతకుడు కనబట్టల్లా. ఈ 1000 సంవత్సరాల పర్యటన చేసి వచ్చిన తర్వాత ముద్గల మహాముని తిరిగి దేశాటనాలు చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చాడు. అయ్యో, ఇంతకుముందు ఇక్కడ ఒక కైరాతకుడు కనపడ్డాడు, వీడికి నేను ఒక నామాన్ని ఇచ్చాను, వాడిని చేయమన్నాను, వాడు ఎక్కడున్నాడో తెలియదని వెతుక్కుంటుంటే ఒక చెట్టు కింద పుట్ట దగ్గర శబ్దం వస్తోందిట. పెద్ద పుట్ట, చాలా ఎత్తుగా ఉంది. ఆ పుట్ట దగ్గర ఆ శబ్దం వస్తుంటే నేను ఉపదేశించినటువంటి మంత్రాన్ని కైరాతకుడు ఇక్కడే కూర్చొని చేస్తున్నాడు అనేటువంటి అనుమానంతో అక్కడికి వచ్చి తన యొక్క కమండలంలో ఉండేటువంటి జలాన్ని ఆ పుట్ట మీద జల్లేటప్పటికీ అందులో అస్థిగతమైన శరీరం, అంటే కేవలం ఎముకల గూడు మాత్రమే మిగిలిందట. అస్థిపంజరంగా ఉన్నాడు. ఎవరు? కైరాతకుడు అస్థిపంజర మాత్రంగా ఉన్నట్ట. చూశాడు, ఆశ్చర్యపోయాడు. వీడికి నేనేదో భగవన్నామాన్ని చెప్తే నామాన్ని ఇంత తీవ్రంగా ఉపాసించాడా అని చూసి ఆ ఎదురుగా తాను స్థాపించిన దండం ఎక్కడుందా అని చూస్తే అది మహావృక్షం అయిపోయిందట.